క్వారీలో బొందబెడతాం, ప్రతి నెల అధికారులకు మామూలు పడేస్తున్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. తొగ్గూడెంలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా కథనం రాసినందుకు దిశ విలేకరుకు బెదిరింపు కాల్సట. అటుగా వెళ్లాలంటేనే వణికిపోతున్న ప్రజలు, ఆఫీసర్లు పట్టించుకునే వారు లేక విచ్చలవిడిగా తవ్వకాలు. ఫారెస్టు, రెవెన్యూ ల్యాండ్లలో మైనింగ్ గతంలో బ్లాస్టింగ్ల కారణంగా 3 మృతి, 3 గ్రామాల ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు. కేసులు గిరిజనులపై, కాసులు గిరిజనేతరులకు. రెవెన్యూ, మైనింగు, ఫారెస్టు అధికారులు మాత్రం సైలెంట్. ఇది సంవత్సరం మొత్తం నువ్వు వార్తలు రాసుకున్నా ఎవరు ఏం చేయలేరు. ప్రతి నెల అధికారులకు మామూలు పడేస్తున్నాం. క్వారీలోకి అడుగు పెట్టాలంటే విలేకరులు బెదిరించేస్తున్నారట. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేదంటే క్వారీలోనే మొదలుపెడతాం అన్నాడట. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం తొగ్గూడెంలోని క్వారీ నిర్వాహకులు బెదిరింపులు. ఇటీవల దిశ పత్రికలో కథనం రావడంతో సదరు నిర్వాహకులు స్థానిక విలేకరికి ఫోన్ చేసి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారట. విలేకరులే కాదు, క్వారీల వైపు వెళుతున్న ప్రజలకు కూడా నిర్వాహకుల నుంచి ఈ బెదిరింపులు కామనట. ఇది కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం తొగ్గూడెం అట. సంవత్సరం మొత్తం మేము అధికారులకు మామూలు ఇస్తాం, నెల నువ్వు ఏం వార్తలు రాసుకో, నన్ను ఎవడు బీకిటోడు లేదు అంటున్నాడు. ఏ అధికారి బీకడు. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరం నెల పొట్లాలు పంపిస్తున్నావు, డబ్బులు పొట్లాలు. ఇక వాడు నన్ను చేసేది లేదు, నీ వార్త ఉట్టిదే, ఇది నువ్వు రాసుకో, ఏది రాసుకుంటావు రాసుకో. తొవ్వి క్వారీలో పెడతానంటాడట, క్వారీలో బొంద పెడతా వార్తలు రాస్తే అంటున్నాడు. దిశ విలేకరికి బెదిరింపులు, ఫోన్ కాల్ చేసి తేసకొచ్చి చంపేసి క్వారీలో బొంద పెడతాం, నీకు దిక్కు దివానం ఉన్న కాడ చెప్పుకోన్నాడు. దిక్కు మొక్కు ఎవడో చూసుకో, అధికారులు మమ్మల్ని ఏం చేయరు. ఎందుకంటే అధికారులు మేము అంతా కుమ్మక్కాయ చేసేదే. రెవెన్యూ, మైనింగ్, ఫారెస్టు, మిగతా మన్ను మషా అధికారులంతా కలిసి మేము పంచుకుంటున్నాం ఈ సంపదని, దోచుకుంటున్నాం ఈ సంపదని. ఈ దోపిడికి పంపకాల ఖండం వస్తే పాతరేస్తామని చెప్తుండట. ఉప్పు పాతరేస్తారట. ఎక్కడ? మైనింగు ఈ క్వారీలోనే, మళ్ళీ బయట కూడా కాదు.